ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు దర్శిలోని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద నియోజకవర్గంలోని టీడీపీ ఎస్సీ నాయకులు, ఎస్సీ యువత, ఎస్సీ సోదరులు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి, మందకృష్ణ మాదిక్కి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సోదరులు మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ స్వప్నాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విద్య, ఉద్యోగ సమాన అవకాశాలకు మార్గం సుగమమైందని, చంద్రబాబు చిత్తశుద్ధితోనే వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఎస్సీల చిరకాల కోరిక నెరవేరింది. సమాజంలో సమానతకు మార్గం ఏర్పడిందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా దళితులందరికీ సమాన ప్రయోజనాలు అందేలా నిజమైన సామాజిక న్యాయం జరిగిందన్నారు. దళిత అభ్యుదయమే లక్ష్యంగా అందరికీ అవకాశాలు, అందరికీ సమాన అవకాశాలు ప్రతిపాదన చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా సాధ్యమన్నారు. తదుపరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎస్సీ సోదరులు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి తాతపూడి తెల్లయ్య, ఒంగోలు టీడీపీ పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి వరగాని పౌల్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు రావినూతల పరిశుద్ధరావు, తాలూరు మండల ఎస్సీ నాయకులు సుబ్బారావు, ఏప్రిం రాజ్, కుర్చేడు మండల ఎస్సీ నాయకులు సువయ్య, దొనకొండ మండల ఎస్సీ నాయకులు చెన్నయ్య, పనీంద్ర, భూషణం, కాంతారావు, దర్శి మండల ఎస్సీ నాయకులు అనిల్, మార్క్, నెహమియా, కౌన్సిలర్ దినకర్ మరియు నియోజకవర్గంలోని ఎస్సీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా ఎస్సీ వర్గీకరణ 97లో మొదలయ్యి ఒక నిరంతరం కూడా ఒక ఉద్యమం మాదిరిగా ఎంతమందో ఈ వర్గీకరణ కోసం చచ్చిపోయి ఉన్నారు. అప్పుడు కూడా రాలేదు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఈ వర్గీకరణని మరి మాకు ఎస్సీలందరినీ కూడా ఒకసాట చేర్చుకొని ఈ హెచ్చరికరణ చేయటం అనేది చాలా గొప్పతనము. ఎందుకంటే మేము మాదిగా 2 కులాలు ఉన్నాయి. ఈ 2 కులాలలో మేము ఎక్కువగా ఉండి కూడా ఏ ఫలాలు కూడా మేము అందక చాలా ఇబ్బంది పడి ఉన్నాము. అందువల్ల మరి చంద్రబాబు గారిని మరి మందాకృష్ణ మాదిగా ఆయన పోయి, అయ్యా మా కులం ఇక్కడ ఏ రకంగా వెనకబడి ఉంది, మీరు మాకు సహకరించమని చెప్పి అడిగాడు. వాళ్ళు కూడా సహకరించి మరి చంద్రబాబు గారు, మరి ముఖ్యమంత్రి గారు, నేను వస్తే మీకు వర్గీకరణని చేస్తానని చెప్పాడు. అదేవిధంగా వచ్చినప్పుడు మరి అక్కడ కూడా మోడీ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్, మరి కూటమి అంతా కూడా కలిసి మాకు ఈ వర్గీకరణ చేయటంలో చాలా గొప్పతనంగా ఉంది. కాబట్టి మేము ఆయనకి రుణపడి ఉన్నాము. ఎందుకంటే రేపు ముందు కూడా మా పిల్లల భవిష్యత్తు ఎంతో ఇదిగా ఉంటుంది. మాకు కూడా 90% మాకు ఇవ్వటం అనేది మాకు గొప్పతనంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారిని, ఇటు లోకేష్ గారిని కూడా మేము వాళ్ళని మరవలేని ఇదిగా ఉన్నాము. కాబట్టి మేమందరం కూడా కృతజ్ఞతగా ఉన్నాం. అందరూ నమస్కారం. క్యాబినెట్ యొక్క ఆమోదం, అందులో భాగంగా ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ సోదరులందరూ కూడా కలిసి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి మేడం గారు, అలాగే లలిత్ సాగర్ సార్ గారి యొక్క సూచనలతోటి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ ఏర్పాటు చేసి అందులో వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ ఆమోద ముద్ర వేయించినటువంటి దళితుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారికి ముందుగా
మాదిగ ఆంధ్రప్రదేశ్ మాదిగల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు అణగారినటువంటి వర్గాల కొరకు దళిత దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలి అని, వెనకబడిపోయినటువంటి ఈ దళిత జాతి అభ్యున్నత కొరకు రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి విషయాలను ఆయన పొందుపరిచారు. అయినప్పటికీ కూడా అణగారినటువంటి వర్గాలు అణగారినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఊరికెక్కడో దూరంగా జనస్రవంతిలో కలవలేనటువంటి ఆ పరిస్థితుల్లో మాదిగా అనేటువంటి చెప్పుకునేటువంటి అర్హత కూడా లేనటువంటి పరిస్థితుల్లో మాదిగలు ఎక్కడో ఊరికి దూరంగా వారి జీవన విధానాలు గడుపుతున్నటువంటి తరుణంలో ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక నినాదంతో మా యొక్క ఉద్యమకారుడైనటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ్ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కులానికి కూడా చౌదరి గారు చౌదరి అని పెట్టుకుంటున్నారు, పేరు వెనక రెడ్డి గారు రెడ్డి అని పెట్టుకుంటున్నారు, వైశ్యులు గుప్తా అని పెట్టుకుంటున్నారు, ఇట్లా బ్రాహ్మణ్స్ శర్మ అని పెట్టుకుంటున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరి పేరు వెనక వారి యొక్క కులాన్ని వ్యక్తపరిచేటువంటి ఆ యొక్క పేర్లు పెట్టుకుంటా ఉన్నారు. అయితే మాదిగలము అని చెప్పుకోవటానికి కూడా భయపడి చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఆ మాదిగలకు ఎంఆర్పిఎస్ రూపంలో మా యొక్క ఉద్యమకారుడైనటువంటి మందకృష్ణ మాది గారి రూపంలో మాకొక ఆ మాదిగా అనేటువంటి మా పేర్లు వెనక కూడా మాదిగాని పెట్టుకునేటువంటి ఆ గౌరవం ఆ ఎంఆర్పిఎస్ ద్వారా మందకృష్ణ మాది గారి ద్వారా చేసిన విధంగానే ఆ మాట మీద నిలబడి ఈరోజు మాదిగా ఉపకులాలకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ ఆమోదం అనేటువంటిది ఆ సంతోషించదగ్గ విషయం. ఈ రీతిగా మాదిగా ఉపకులాల యొక్క జీవితాల్లో జీవన విధానాల్లో ఆ వెలుగు రేఖలు నింపినటువంటి విజనరీ నాయకుడైనటువంటి మా ప్రీతమ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర దర్శి నియోజకవర్గ మాదిగల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాదిగలకు దళితులకు ఆరాధ్య దైవము అంబేద్కర్ గారు అయితే మాదిగా ఉద్యమాన్ని పైకి తీసుకొని వచ్చినటువంటి మహానాయకుడు మా మందకృష్ణ మాదిగల గారు అయితే దీనంతటినీ కూడా రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి మాదిగల యొక్క జీవితాల్లో వెలుగురేపలు నింపినటువంటి విజనరీ నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి ఆ ఫలాలు మాదిగలు అనుభవిస్తున్నందుకు కొరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలంతా కూడా మరి మాదిగలకు మేలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అడుగుజాడల్లో నడుస్తామనేటువంటి విషయాన్ని మాదిగల పక్షాన ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మాదిగ సోదరులకు, అట్లాగే ఈ యొక్క ప్రెస్ మీట్ సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నటువంటి మా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ మేడం గారికి, అలాగే లలిత్ సాగర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. 1994లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదిమూడిలో ఎంఆర్పిఎస్గా మాదిగ దండోరా పోరాట సమితి ఏర్పడ్డాయి. ఆ సమితి ఫస్ట్ నుంచి అక్కడి నుంచి 94 నుంచి ఈ సంవత్సరం వరకు అన్ని విధాల నష్టపోయి అన్ని విధాల కష్టపడుతూ ప్రాణత్యాగాలు, పరువు నష్టము, అన్ని విధాల మాదిగని చెప్పుకునే స్థాయి నుంచి మాదిగనే చెప్పుకునే పేరు పక్కన మాదిగ పెట్టుకునే ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత కలిగి ఉన్నామని ఈ సభలో తెలియజేసుకుంటూ, ఎస్సీలు అందరూ మాదిగలు మొత్తం ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ